సాధారణంగా గ్రామ పంచాయతీ నుండి భవన నిర్మాణానికి G+2 వరకు అనుమతులు జారీ చేస్తారు. భారీ గోదాముల, షెడ్ నిర్మాణానికి మాత్రం ఎటువంటి అనుమతులు జారీ చేయరు. కానీ షామీర్పేట్ మండలంలోని బాబాగూడ నుండి బొమ్మరాసిపేట్ వెళ్లే రహదారి పక్కన భారీ షెడ్ నిర్మాణం యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇంత భారీ షెడ్ ఇలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తుందని స్థానికులు అనుమానిస్తున్నారు. గ్రామ పంచాయతీకి పూతవేటు దూరంలోనే ఈ భారీ షెడ్ నిర్మాణం కొనసాగుతుంది. ఈ విషయంపై గ్రామ సెక్రటరీ శ్రీనివాస్ను వివరణ కోరగా విలేజ్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారని ఆయన అన్నారు. ఎలాంటి నిర్మాణాలు జరగకపోతే విలేజ్ డెవలప్మెంట్ ఆగిపోతుందని అందుకే కొన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు. సెక్రటరీ మాటలు వింటుంటే ప్రభుత్వానికి రావలసిన ఆదాయం రాకపోయినా సరే అతని సొంత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కలగజేసుకుని ఇలాంటి అక్రమ నిర్మాణాలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు.